షీట్ తీసుకోండి, ఇలా ఎంటీ షీట్ తీసుకోండి. నోట్స్ రాసి పంపించేస్తాను, 5 minutes కూర్చోండి. సో ఇవి రాసేసి డీటెయిల్స్ ఇస్తాము. సార్ చూశాక సార్ ఏం చెప్తారని దాన్ని బట్టి ఆలోచిద్దాం. పెద్ద పట్టి వేసుకుంటారా? చేతికి కూడా పట్టి వేసుకోవాల్సి వస్తుంది. మీరు ఇప్పుడు సార్ తీసుకున్న డెసిషన్ మీద ఉంటుంది. అంటే మెడికేషన్తో వెళ్దామంటారా, ఇంజెక్షన్తో వెళ్దామంటారా, ఆపరేషన్తో నా కన్జర్వేటివ్గా ట్రై చేద్దామంటారా? ఎందుకంటే కంబైన్ చేస్తే తప్ప ఇది వర్కౌట్ కాదు. మనకి మల్టిపుల్ ప్రొఫెషనల్స్ ఇన్వాల్వ్ అయ్యేది. సర్జన్స్ ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది, న్యూరాలజిస్ట్ ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది, ఇవన్నీ ఉంటాయి. అట్లా కదమ్మా, ఇది సర్జన్ కూడా డెసిషన్ తీసుకోవాలి కదా. సార్ మాట్లాడిన తర్వాత శ్రీకాంత్ సార్ ఏమంటారో చూద్దాం. మాకున్న ఫైండింగ్స్ అన్నీ మీకు డీటెయిల్స్ అన్నీ క్లియర్గా రాసి ఇచ్చేస్తాను. సో ఇప్పుడు రఫ్ వర్క్ అంతా ఇది అయిపోయింది. మీకు ఒక పేర్ షీట్లో మళ్ళీ పేర్ చేసి ఇచ్చేస్తాను. క్లారిఫై అయిపోయింది కదా. పట్టి అదే చెప్తాను మీకు. ఇప్పుడు ఇలా ఉంటాయి, ఇట్లాంటి పెద్ద పట్టి వేసుకోవాలి, ఇంత పెద్దది. ఎందుకంటే ఇప్పుడు మీకు వాడే పట్టి ఏదైతే ఉందో అది డిఏఎఫ్ఓ అన్నమాట. డిఏఎఫ్ఓ సార్ అది చూపించండి. ఆ పట్టి కాలు. సో ఈ డిఏఎఫ్ఓ మోడల్ ఏంటంటే మీకు ఇక్కడ కూడా మీకు స్ట్రెచ్ క్రియేట్ చేస్తుంది. ప్లస్ ఇది టోటల్ యాక్చువల్గా కానీ వెనకాల రబ్బర్ పోయినట్టుంది. దీన్ని రబ్బర్ పోయింది. ప్లస్ ఇక్కడ హైట్ ఇంక్రీజ్ చేసుకోవాలి. మరి 1 week అయినా మరి హైట్ ఇంక్రీజ్ చేయలేదా? ఏమో సార్, వాళ్ళు మెజర్మెంట్ తీసుకున్నారు, దాన్ని బట్టి చేశారు. స్క్రూ డ్రైవర్ ఉందంట. కొంచెం హైట్ ఇంక్రీజ్ చేస్తే మేబీ ఈ పొజిషన్లోకి వస్తుంది. ఈ పొజిషన్లోకి వస్తే పాదం ఇప్పుడు అట్లా కిందికి వెళ్తుంది కదా, దాన్ని కొంచెం టైట్ చేస్తుంది. ఇట్లా ఉంటే ఇది టైట్ చేస్తుంది. సో దీంట్లో కొంత కరెక్ట్ అయితే పర్వాలేదు. కరెక్ట్ అవ్వకపోతే మాత్రం పై వరకు వేసుకోవాలి. పట్టి సరిపోవట్లేదు. ఇది ఎవరు రాశారు? ఇది రోబోటిక్ అందులో చేయించాము సార్. ఒక 1 year అలా చేయించాము. ఏం ఇంప్రూవ్మెంట్ కాకపోతే ఇది వెంటనే వచ్చేది కాదు. ఎందుకంటే ఓన్లీ ఎక్సర్సైజ్ ఒక్కటే సరిపోయే స్టేజ్ కాదు. అవసరం అనుకుంటే ఇప్పుడు తన్వి బాగా చేస్తారు. దాంట్లో అంత అడ్వాన్స్ టెక్నాలజీ మన దగ్గర అయితే లేదు. బట్ ఎనీవే ఒక 1 year చేయించాము సార్. ఇంకా ఇలాంటి రిజల్ట్ రాకపోతే చూద్దాం. అది బాగా టైట్నెస్ అయితే ఉంది. రోజు బాబుకు బాగా టైట్ ఉంది. ఇప్పుడు మందులు కూడా వాడాల్సి వస్తుంది మీరు. ఇప్పుడు అవసరం అనుకుంటే న్యూరాలజిస్ట్ ఒపీనియన్ తీసుకొని టైట్నెస్ కోసం ఇంజెక్షన్ వాడతామంటారా, మరి లేదంటే శ్రీకాంత్ సార్ చూసాక ఏమన్నా రిలీజ్ చేద్దామంటారా, లేదంటే ముందు ఇంజెక్షన్ వేసి దాన్ని లెంత్ పెంచుకున్న తర్వాత తగ్గకపోతే అప్పుడు సర్జరీ చేద్దామంటారా? సో మల్టిపుల్ ఇంటర్వెన్షన్స్. చంద్రశేఖర్ సార్ బొటాక్స్ వేస్తే ఎలాంటి బెనిఫిట్ ఉండదన్నారు. అది అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు చెయ్యికి అనుకోండి, చెయ్యిలో స్పాస్టిసిటీ ఎక్కువ ఉంది, కాల్లో కంట్రాక్చర్ ఎక్కువ ఉంది. కంట్రాక్చర్ ఎక్కువ ఉన్నప్పుడు బొటాక్స్ పని చేయకపోవచ్చు. అప్పుడు సర్జికల్గా ఆలోచిస్తారు. అదే ఇప్పుడు సర్జన్ తీసుకునే డెసిషన్స్ వాళ్ళు ఎక్స్పర్ట్స్ దాంట్లో. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు చెయ్యి విషయంలో ఏంటంటే కంట్రాక్చర్ కంటే స్పాస్టిసిటీ ఎక్కువ ఉంది. సో ఇక్కడ ఇంజెక్షన్ వర్కౌట్ కావచ్చు. ఇక్కడ ఇంజెక్షన్తో రిలీజ్ చేసుకొని ఇక్కడ సర్జికల్గా రిలీజ్ చేసుకొని రెండు కలిపి ఫిజియోథెరపీలో వాడుకుంటే ఇంకా స్పీడ్ ఎక్కువ ఉండొచ్చు. సో అందుకే మల్టిపుల్ ప్రొఫెషనల్స్ ఇన్వాల్వ్మెంట్. ఒక్క డైమెన్షన్ సరిపోదు తనకి. అక్కడ ఎంత ఛార్జ్ చేస్తారు వాళ్ళు మీరు? అంటే ఎంత ఉంటుంది? వాటి అంటే ఏంటిది? $30,000 పర్ మంత్?
అది కూడా పూర్తి 1 month కాదు, 20 days అయితే కంపల్సరీ సార్. మిగతా 10 days అది ఒక హాలిడే అవి అంటే ఎక్విప్మెంట్ ఏమైనా వాడతారు వాళ్ళని? అంటే ఏమంటారు రోబోటిక్ ఉంటుంది సార్, అంటే ఇలా చేతితోనే కాకుండా రోబోటిక్ ఉంటుంది సార్. దాంతోనే ఎక్కువ ఇంకా అది ఏమంటారు సార్, అది ఒక్కమ్మ ఇలా నిలవ రోబోటిక్ అంటే ఈ కాలర్ని స్టేట్ అంటే కరెక్షన్ అవుతుందంట సార్. అది ఒకటి చేస్తారు కానీ దానికి 60,000 ఒక్కదానికి 60,000 సార్. అది 4 కోట్లు ఉంటుంది మిషన్. సార్ ఒక్కమ్మ వాడుతున్నారు వాళ్ళు, సార్. చాలా కాస్ట్లీ అది. అది 60,000 అంట సార్. అది ఓన్లీ 20 సార్, 60,000 అయినా ఇస్తాం సరే, ఏదో ఒకటి చేస్తాము. కాకపోతే ఒక 1 month ఇవ్వండి అంటే వాళ్ళు 20 days ఇస్తున్నారు సార్. ఇంకా అది దాని గురించి ఏం చెప్పలేం కానీ థెరపీ అయితే కొంచెం స్ట్రాంగ్గా వెళ్ళాలి నాకు సార్. ఇంకా మొత్తం కలిపి 90 వేస్తున్నారు సార్. మొన్న వెళ్ళి మళ్ళీ అడిగాము సార్, కొద్దిగా తక్కువ చేయండి, మొత్తం 50లోనే చేయండి చూద్దాము అంటే 50లో ఓన్లీ ఇది ఒకటే వస్తుందండి, ఇంకా చేతికి అవన్నీ వేయాలంటే కాదు అదంతా. పీడియాట్రిక్ సెంటర్స్ మన దగ్గర తక్కువ ఉన్నాయి, అదే సమస్య. అది ఇలా పెట్టి నడిపిస్తుంది కదా సార్, రోబోటిక్ అది ఉంది సార్. అది 60,000 అంట, అది ఒక్కదానికి. అది 20 days ఓన్లీ. అది ఇంపార్టెంట్ థింగ్, బట్ అట్లాంటిది ఏమో సిటీ మొత్తం మీద కాదు, స్టేట్ మొత్తం మీద కూడా ఎక్కడా లేవు. ఒక్కటే ఉంది సార్. ఒకటే ఉంది. అది వేస్తే యూజ్ అవుతుందా సార్? యూజ్ అవుతుంది, ఎందుకు యూజ్ కాదు. ప్రతి థెరపీ యూజ్ అయ్యేటి ఆయనకి. అక్కడ అన్ని అంతమంది పిల్లలు ఎందుకు వెళ్తారు అక్కడ సార్? ఏంటంటే ఈ మధ్యన చాలా తగ్గిపోయారు సార్, అంటే ఎక్కువ మనీ వేస్తున్నారని చాలా తగ్గిపోయారు. అంటే ఈ కండిషన్స్లో మనం ఎక్స్పెక్ట్ చేసే స్పీడ్ రాదు, అందుకని చెప్పేసి 2 డిసప్పాయింట్ years అవుతుంది. 3 years చేసి ఇంకా ఇంత మనీ నెలకి ఇంత పెట్టాలేమో అని ఆ విధంగా చాలా మంది స్టార్ట్ చేస్తారు. అది వీళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే ఆల్మోస్ట్ 18 years దాటే వరకు కూడా మనం చేస్తూనే ఉండాలి. స్లోగా చేయాలి, చాలా స్లో ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. మీరు కూర్చోండి కాసేపు. సార్